మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరియా గారు. నమస్తే మేడం. నమస్తే నవీన గారు. మరొకసారి మనం ఈరోజు చార్ట్ చూద్దాం మేడం. మరి బంగారం ధర నిన్నటికి ఈ రోజుకి కంపారిజన్ ఎలా ఉంది? ప్రైసెస్ అంటే డిఫరెన్షియేషన్ అంటే తక్కువ డిఫరెన్షియేషన్ ఉందా, ఎక్కువ డిఫరెన్షియేషన్ ఉందా అంటే ఏం చెప్తారు? ప్రజెంట్ టుడేస్ గోల్డ్ రేట్ 24 క్యారెట్స్. సో 24 క్యారెట్స్ ధర మనం చూసుకుంటే నిన్నటికి అంటే 9,900 ఉంది, కానీ ఇవాళ 9,960 రూపీస్, అంటే 60 రూపీస్ పెరిగింది 24 క్యారెట్స్కి. అండ్ 22 క్యారెట్స్కి మనం ఒక్కసారి చూస్తే 55 రూపీస్ పెరిగింది. సో నిన్న చూసుకుంటే 9,075 రూపీస్, ఇవాళ 9,130 రూపీస్. సో ఆల్మోస్ట్ 55 రూపీస్. అండ్ 10 గ్రామ్స్ చూసుకుంటే మనకు 550 రూపీస్ ఫర్ 22 క్యారెట్స్. 24 క్యారెట్స్కి చూసుకుంటే మనం ఆల్మోస్ట్ 600 పెరిగింది. సో తులానికి ఒక 600 పెరిగింది అంటే నిన్నటికి ఈ రోజుకి చాలా చాలా ఎక్కువ మోతాదులోనే పెరిగినట్టు ఇక్కడ సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఎందుకు ఇంతగా అంటే గోల్డ్ రేట్ ఇంతగా ఎందుకు పెరుగుతుంది? గోల్డ్ రేట్ పెరగడానికి అసలైన కారణాలు ఏంటి? ఇంటర్నేషనల్ మార్కెట్స్. మరి మహిళలకు చాలా ఇష్టం కదా, పసిడి అంటే మహిళలకు చాలా ఇష్టం ఎల్లో మెటల్. సో ఎల్లో మెటల్ చాలా డిమాండెడ్ ఇన్ ఇండియా అనేది కూడా వింటాము. అండ్ ఎస్పెషలీ మహిళలు చాలా కొనుగోలు చేస్తూ ఉంటారు. మ్యారేజెస్ వచ్చినా, లేకపోతే ఏదైనా అకేషన్ వచ్చినా, ఎస్పెషలీ దీవాళీ వచ్చినా, లేకపోతే మనకు అక్షయ తృతీయ వచ్చినా, సో చాలా వరకు ఈ కొనుగోలు చేయడం వల్లనే గోల్డ్ రేట్ పెరుగుతుంది అనేది ఒక అపోహ మాత్రమే. ఎందుకు అంటున్నానంటే నిన్న మే 6న ఆర్బీఐ ఆల్మోస్ట్ 25 టన్నుల గోల్డ్ కొనింది. సో మరి ఇంతగా రేట్ పెరుగుతూ ఉంటే ఆర్బీఐ ఎందుకు కొంటుంది? సో మనం ఇక్కడ ఒక్కసారి గమనించాలి. ఏదైనా కూడా సేఫ్టీ అండ్ సెక్యూర్ జోన్లో చూసుకుంటే ఎల్లో మెటలే కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకు అంటే షేర్ మార్కెట్ ఫ్లక్చువేషన్స్. సో షేర్ మార్కెట్ నిలకడక లేదు. అలాంటప్పుడు కమాడిటీ మార్కెట్ అనేది పెరుగుతుంది. సో కమాడిటీస్లో ఫస్ట్ వస్తాయి మనకు గోల్డ్ అండ్ సిల్వర్. సో అలాంటప్పుడు గోల్డ్ రేట్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది అన్నమాట. మరి బంగారం ధరలు చూసుకుంటే ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ వరకు చూస్తే 90 డేస్ బ్రేక్ అయితే ఇచ్చాడు టారిఫ్. మరి ఇప్పుడు ఈ టారిఫ్ ఎఫెక్ట్ అనేది ఈ గోల్డ్ ప్రైసెస్ పైన ఎలా ఉంటుంది? అంటే బంగారం ధరలు ఈ హెచ్చు తగ్గులు చూపిస్తున్నాయి అంటే ఇదంతా కూడా ట్రంప్ ఇంపాక్ట్ అని చూడొచ్చు అంటారా? దీనికి ఏం చెప్తారు మీరు? ఎందుకు అంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే మనకు ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా అసలు స్థిరంగా లేదు. అండ్ తర్వాత ట్రంప్ టారిఫ్ వలన కూడా దీని ప్రభావం అని ఒక సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ దీని అన్నిటికీ కారణం ఏంటి అంటే ఇంటర్నేషనల్ మార్కెట్సే. మరి సో అసలైన కారణం ఏంటి గోల్డ్ రేట్ పెరగడానికి అంటే ఎల్లో మెటల్ ఈజ్ లిమిటెడ్. సో ఒక సోర్స్ అనేది ఎప్పుడైతే లిమిటెడ్ ఉంటుందో దాని డిమాండ్ పెరిగినప్పుడు ధర ఆటోమేటిక్గా పెరుగుతుంది అన్నమాట. ఇక్కడ 4 విషయాలు ప్రతి ఒక్కరూ గమనించాలి. అది ఎలా అంటే గోల్డ్ స్టాక్ కానివ్వండి, డిమాండ్ కానివ్వండి, సప్లై కానివ్వండి, అండ్ తర్వాత వచ్చేసి మనకు ప్రొడక్షన్ కానివ్వండి ఎంతుంది. సో ఈ 4 వర్షన్లో మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు అర్థమైపోతుంది. సో ఇది గోల్డ్ రేట్ పెరగడం మహిళలు లేకపోతే మ్యారేజెస్ లేకపోతే దానిపైన ఇంట్రెస్ట్ కారణం కాదు. బ్యాంక్స్ కొనుగోలు చేస్తున్నాయి ఇంటర్నేషనల్ వైడ్గా. ప్రతి ఒక్క బ్యాంక్ కూడా, ప్రతి ఒక్క కంట్రీ కూడా, సో కంట్రీకి సో మనకు నిధులు రిజర్వ్ కోసమే బ్యాంక్స్ కొనుగోలు చేస్తున్నాయి కాబట్టి గోల్డ్ని ఈ ధరలు అంతగా పెరుగుతున్నాయి అన్నమాట. సో మరి ఇంతగా పెరుగుతున్నాయి కదా, మరి ఫ్యూచర్లో ధర ఇంకా 1,00,000 పైన 1,50,000 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అనేది చాలామంది ప్రశ్న ఇక్కడ. సో 1,25,000 50,000 కూడా అవ్వచ్చు, కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ ధర తగ్గుతుందా అంటే దానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, కానీ తగ్గే అవకాశం చాలా తక్కువ ఉన్నాయి, కానీ పెరిగే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి.
ఇక్కడ సూచనలు. సో ఇంటర్నేషనల్ మార్కెట్ ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో, సో షేర్స్ ఆటోమేటిక్గా మంచిగా రన్ అవుతూ ఉంటాయో అప్పుడు మనము ఫ్లక్చువేషన్ లేకుండా సో ప్రతి ఒక్క బిజినెస్ కూడా సాఫీగా వెళ్తుంది. యుద్ధాలు కానివ్వండి, ఇంకా ఇట్లా ట్రంప్ రూపంలో టారిఫ్ కానివ్వండి, సో ఇవన్నీ చూస్తూ ఉన్నాం కదా. సో ఇవన్నీ లేకుండా సాఫీగా హాయిగా నడుస్తుంది అంటే ప్రతి ఒక్క కమాడిటీకి కూడా మనకు డిమాండ్ ఉంటుంది. కానీ షేర్ మార్కెట్ ఎప్పుడైతే ఫ్లక్చువేషన్లో ఉంటుందో ఆటోమేటిక్గా కమాడిటీ మార్కెట్ అనేది ఇక్కడ మనం ధర పెరగడం, డిమాండ్ పెరగడం చూడొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సేఫ్టీ జోన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సేఫ్ అంటే మనకు దేని మీద అయితే నమ్మకం ఎక్కువ ఉంటుందో దాన్నే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం మేము. ప్రతి ఒక్కరు కూడా ఇండిపెండెంట్గా కూడా ఒక సాధారణమైన గృహిణి కూడా సో తన సెన్స్లో ఎవరి పైన అయితే నమ్మకం ఉంటుందో వాళ్ళకే ఎక్కువ మనం దగ్గర అవుతాము, ఏదైనా కూడా షేర్ చేసుకుంటాం. సో అలానే మనకు బంగారం కూడా అలాంటిదే. సో ఆ బంగారం అన్న ఒక నిధి మనకు ఎలా అంటే విత్ సర్టిఫికేషన్ కానివ్వండి, తర్వాత వచ్చేసి ఒక పర్టికులర్గా ఒక నమ్మకం కానివ్వండి, సో ఇవన్నీ హాల్ మార్క్ వచ్చినప్పటి నుంచి కూడా సో గోల్డ్కి చాలా చాలా డిమాండ్ పెరిగింది అని చెప్పచ్చు. ఎందుకంటే ఒక భరోసా అనమాట. హాల్ మార్క్ సో 22 క్యారెట్ అయినా 916 అయినా సో మనకు ఇంకా అంటే ఒక హాల్ మార్క్ సీల్ ఇస్తున్నారు అంటే అక్కడ మనకు ప్రత్యేకంగా అంటే మనకు కంటికి కనిపిస్తుంది, మనం ట్రస్ట్ చెయ్యొచ్చు అనేది చాలా మందిలో ఇది పెరిగింది కాబట్టే గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో అలా కాకుండా ఇంకా అంటే 1 లక్ష 2 లక్షలు ఉన్నా కూడా మనము ఈజీగా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చెయ్యొచ్చు అనేది కూడా ఒక వర్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ సామాన్య ప్రజల నుంచి చెప్తున్నాను నేను. లేదు ఇది హైక్ మార్కెట్ ఎందుకు అయ్యింది అంటే బికాస్ ఆఫ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ అండ్ బ్యాంక్స్ కొనుగోలు చేసుకోవడం వల్లనే ప్రైస్ హైక్ అనేది చూస్తున్నాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ నవీన గారు.